సమాచారాన్ని మీకు అందించాలని పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించి ఉండగా ఆయన కుమారుడు పాపుల రక్షకుడుగా 2000 సంవత్సరాల కిందట లోకానికి అరుదించి ఉండగా ఆయనను గురించిన వర్తమానం తెల్లవారుజాములో మీకు ప్రకటిస్తూ ఉన్నాము. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తను తానే సమర్పించుకున్నాడని బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. దేవుడు ఒక్కడే. ఈ లోకంలో ఎన్ని రకాల అభిప్రాయాలున్నా నిజమైన దేవుడు, జీవము గల దేవుడు, మహిమ గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, సర్వజ్ఞాని, సర్వాధికారి, సర్వోపకారి, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, దేవాది దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే ఉన్న దేవుడు మానవులను ప్రేమించి దేవునికి మానవులకు మధ్యవర్తిగా 2000 సంవత్సరాల కిందట నరావతారిగా, సరిపోయిన రక్షకుడుగా, సరిపోయిన మధ్యవర్తిగా, దేవుడుగాను మానవుడుగాను, దైవ కుమారుడుగాను, మనుష్య కుమారుడుగాను యేసు క్రీస్తు అని పేరున్న లోకానికి ఆయన వచ్చాడు. కృప సత్య సంపూర్ణుడుగా ఆయన శరీరధారిగా ఈ లోకంలో జన్మించాడు, జీవించాడు. అందరూ స్త్రీ పురుషుల వలె పాపములో జన్మించిన వాడు కాడు. పాపం ఎరుగని వాడుగా, పాపం లేనివాడుగా, పుణ్యపురుషుడుగా ఆయన లోకానికి వచ్చాడు. ఆయన ఒక్కడే మనకు సరిపోయినవాడు. మన పాపాలు క్షమించడానికి సరిపోయినవాడు. పాపాలు క్షమించాలంటే రక్తము చిందించాలి. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగనేరదు. అందుకే పాపము లేనివాడుగా ఆయన లోకంలో కన్య ద్వారా జన్మించి, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి, పాపం ఎరుగని వాడుగా జీవించి, మన కోసం పాపముగా చేయబడి, పాపానికి రావాల్సిన శిక్ష యావత్తు ఆయన మాంసయుక్తమైన దేహమందు ఆయన అనుభవించాడు. సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. ఆయన సమాధిలో ఉంటే చెప్పే పని లేదు, నమ్మే పని లేదు. ఆయన మృతిని గెలిచి 3వ రోజున సజీవుడుగా లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. దేవునికి నరులకు సరిపోయిన మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తే. స్నేహితులారా, పాపంలో జన్మించాం అని అర్థమైందా? పాపంలో చనిపోతే భయంకరమైన అగ్నిగుండం, నిత్య వేదన ఉన్నది అని అర్థమైందా? పాప క్షమాపణ కావాలా? అలాగైతే ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. ఇది కొందరికే కాదు, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ఆ ప్రేమగల రక్షకుడు మానవాళిని ఆహ్వానిస్తున్నాడు. ఈ మాటలు ప్రకటించే మేము మీకన్నా అతీతులం కావు. పాపంలో జన్మించిన వారు, జీవిస్తున్న వారు ఇలా ఉండగా ఆత్మశాంతిని గురించిన ఈ అక్రమ సందేశాన్ని మేము విన్నాం. దేవుని ఆత్మ మమ్మల్ని ఒప్పించగా, నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను కడుగు, నీ రక్తముతో నన్ను శుద్ధి చేయి, నీ రాజ్యానికి వారసునిగా చేయమని ప్రార్థన చేశామంతే. ప్రభువు మా పాపాలు క్షమించి మాకు నెమ్మది కలిగించాడు. భారతదేశంలో ఉన్న మా దేశీయ స్నేహితులారా, ఈ చక్కని సువార్త సందేశాన్ని ఆలకించండి, అంగీకరించండి. ప్రభువునందు విశ్వాసం ఉంచి అగ్నిగుండాన్ని తప్పించుకొని ఆనందకరమైన పరలోకానికి వారసులు కావాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాం. ఈ క్రిస్మస్ పండుగ దినాన లోకమంతట్లో పండుగలు, వేడుకలు జరుగుతూ ఉంటాయి. అయితే దేవుని వాక్యం వినాలని ఆశ గలవారు ఉంటే ఈ ఉదయకాలం 9 గంటలకు రాజారెడ్డి వీధి వెరాకా ప్రార్థనా మందిరం, దేవి సూపర్ మార్కెట్ ఎదురుగా వెరాకా ప్రార్థన మందిరంలో చేరి వచ్చి ప్రభువుని గురించిన పాటలు వినండి. ప్రభువుని గురించిన వర్తమానం ఆలకించి క్షేమం పొందాలని ప్రభువు నామమున మీకు మనవి చేస్తున్నాం. మీ కొరకు, మీ కుటుంబాల క్షేమం కొరకు, మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తుంటాం. 2 నిమిషాలు ప్రార్థన చేసి మేము ముందుకు సాగాలి. మాకు కొన్ని బాధ్యతలు ఉన్నవి. ప్రేమగల మా ప్రియ తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు యేసును పాపుల రక్షకునిగా నియమించారు, పంపించారు, వధించారు, మృతుల్లోంచి లేపారు. గొప్ప రక్షణ సిద్ధపరచి ఉచితంగా మాకు అనుగ్రహించారు. దైవోగ్రత నుండి మమ్మల్ని తప్పించారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. డిసిసి బ్యాంక్ ఏరియాలో ఉదయకాలం ప్రకటించిన చిన్న వర్తమానం దీవించండి, ఫలింపచేయండి. ఈ సువార్త పనిలో సహాయపడుతున్నాం. సహోదరులందరికీ రావాల్సిన ఆత్మ సంబంధమైన దీవెన దయచేయమని
మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.